ఓం నమో విఘ్నేశ్వరాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం అవంతి నగరం అనే పిలువబడిన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ నగరంలోని ఆ జగన్మాత మహాకాళికా రూపంలో కొలువై ఉన్న దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఈ దేవాలయం ఉజ్జయిన్ మహాకాళేశ్వర దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయానికి చేరుకున్న తర్వాత ముఖద్వారం నుంచి ఆలయంలోకి వెళ్ళగానే 2 ఎత్తైన దీపస్తంభాలు కనిపిస్తాయి. ప్రతిరోజు సాయంత్రం ఆ దీపస్తంభాలలో ఉన్న వేలాది దీపాలను వెలిగించడం వల్ల ఆ ఆలయం ప్రాంగణం అంతా వెలుగుతో నిండిపోయి దేదీప్యమానంగా కనిపిస్తుంది. తనను అచంచలమైన భక్తితో కొలిసిన మహాకవి కాళిదాసుకు నాలికపై బీజాక్షరాలు వ్రాసి విద్యను ప్రసాదించిన అమ్మవారు ఈ మహాకాళి అమ్మవారు అని చెప్తారు. అజ్ఞానం, చీకటి, శత్రుభయం పోగొట్టడానికి శక్తి స్వరూపిణిగా అమ్మవారు ఉజ్జయినిలో వెలిసి ఘడ్ కాళికగా పూజలందుకుంటుంది. శక్తివంతమైన అమ్మవారు కొలువైన ఈ మందిరం ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాల మధ్య మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారు కేవలం శిరస్సు వరకు మాత్రమే దర్శనమిస్తారు. ముఖమంతా సింధూరం రంగు పులుముకొని నాలుకను బయటికి చాచి విశాలమైన నేత్రాలతో దర్శనమిస్తారు. అమ్మవారి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో గణేష్ మందిరం, కర్కోటకేశ్వర్ మందిరం ఉంటాయి. ప్రతినిత్యం తనను నమ్ముకున్న భక్తులందరికీ దర్శనమిస్తూ వారిని సదా కాపాడుతూ కొలువై ఉన్న ఈ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన విశేషమైన పూజలు నిర్వహిస్తారు. నేను పంచుకునే విషయాలు మరింత మందికి చేరాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మవారి దర్శన భాగ్యం ప్రసాదించాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ శ్రీనివాస్.